11 అవుతుంది. సరిగ్గా గంట తర్వాత కార్తీక్ నాకు మొదటి వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే డార్లింగ్. నువ్వెప్పుడొచ్చావు? కార్తీక్ వదలు. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఈ రోజు ప్రేమికుల రోజు. వదలమన్నానా కార్తీక్? కార్తీక్ వదలు. కార్తీక్, మన మొదటి వ్యాలంటైన్స్ డేకి నువ్వేం చేస్తావు? లవ్లీ, మన పెళ్ళైన తర్వాత మొదటి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అప్పుడు నువ్వే చూడు నేనేం చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. ఇంకా నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుందావు అంటే అలాగే చేసుకుందాం. అందరినీ నువ్వు సర్ప్రైజ్ చేస్తావు కదా, ఆ రోజు నేను సర్ప్రైజ్ చేస్తాను నిన్ను. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్ అక్కయ్యలు. గుడ్ మార్నింగ్. ఓయ్ హోయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విశేషం లవ్లీ? ఈ రోజు మెరిసిపోతున్నావు. అక్క, ఒక్కసారి గుర్తించండి, శ్రద్ధగా వినండి. ఈ రోజు అన్ని దిక్కుల ప్రేమే ప్రేమే నిండిపోయింది, అవునా? అలాంటిదే లేదే, నాకైతే ఈ వంట వాసనే వస్తోంది. అక్క మీరున్నారే, మీరు దాన్ని వదిలేయండి. ప్రియాక్క, పెద్దక్క, మీరేదైనా ప్లాన్ చేశారా? ఇంకా ప్లాన్ గీన్ వేయమంటావేంటి? నువ్వు తెచ్చిన చాటు ప్రకారమే పనిచేస్తున్నాగా. పెద్దక్క, నేను పని గురించి మాట్లాడడం లేదు. మరింకేంటి? బాలగోపాల, ఇప్పుడు మీకు తెలియదని చెప్పకండి. ఈ రోజేంటంటే ఈ రోజు వ్యాలంటైన్స్ డే. ఏంటి వ్యాలంటైన్స్ డే? ఈ ఇంట్లో అలాంటివేవి జరుపుకోరు లవ్లీ. అంటే ఈ రోజు మీలో ఎవరు కూడా మీ హస్బెండ్స్ కోసం ఎలాంటి ప్లాన్స్ వేరన్నమాట. అది సరే, ఇవాళ అంత ముఖ్యమైన రోజా ప్రియా? అవన్నీ వదిలేలే. అయినా ఇప్పుడు కిట్టు గారు నాకు బాయ్ ఫ్రెండ్ టాయ్ ఫ్రెండ్ ఏం కాదు కదా. మేము ఎందుకు వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం చెప్పు ప్రియా? పెళ్లికి ముందు ఆది నేను లండన్ లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది. బామ్మగారి ఫోన్. అక్క, నేనిప్పుడే వస్తాను. హలో బామ్మగారు, నమస్కారాలు. సంతోషంగా ఉండు, చల్లగా ఉండు. అరే కార్తీక్ పెళ్ళామా, నీకు మీ ఆయనకి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. బామ్మగారు, మీరు మాకు చెప్తున్నారా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు? ఏ ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాదా? అరే, ఈ రోజు ప్రతి వ్యక్తి తను ప్రేమించే వ్యక్తికి తన ప్రేమను తెలియచేసుకోవచ్చు. నేనేమైనా తప్పుగా చెప్పానా? లేదు బామ్మగారు, 100% కరెక్ట్ గా చెప్పారు. కానీ మా అత్తయ్య గారికి ఇలాంటివేవి నచ్చవు కదా. అరే, ఆవిడ సంగతి పక్కన పెట్టు. తను ఎప్పుడు అంతే, నవ్వడం రాదు, నవ్వించడం రాదు. వదిలేయ్. నీ తోటి కోడల పరిస్థితి ఎలా ఉంది? నన్నేం చేయమంటారు? ఇంటి పనిలో పడి వాళ్ళసలు ప్రేమకు అర్థాన్ని కూడా మర్చిపోయారు. మరప్పుడు నువ్వే వాళ్ళకి గుర్తు చెయ్యి. వాళ్ళ మనసులో ప్రేమ అమృతాన్ని నింపు. నువ్వు నింపుతావు కదా. సరే బామ్మగారు, మంచిది. ఇక నేనుంటాను. నేనేదో ఒక ప్లాన్ వేయక తప్పదు. అరే, నన్ను ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఇలా రండి మావయ్య, రండి రండి. ఏమైంది? అరే ఓహో, ఇప్పుడు చెప్పు, ఏంటంత అర్జెంట్? మీరొక పని చేయండి, మీ నలుగురు అబ్బాయిల్ని పైకి రమ్మనండి. నలుగురునా? ఎందుకమ్మా? మీరు పిలవండి ప్లీజ్. అది
ఉమేష్, కార్తీక్, కిట్టు. నాన్నగారు ఆ. మీరెందుకు రమ్మన్నారు? చెప్తానుండు. చెప్పండి నాన్న. ఎందుకు పిలిచారు నాన్నగారు నన్ను? తనే పిలిపించింది. విషయం ఏంటి లవ్లీ? నేను మీ అందరినీ ఒక ముఖ్యమైన పని కోసం పిలిపించాను. ఆ విషయాన్ని ఇలా మొదలు పెడతాను. నేను పెళ్లి చేసుకుని కార్తీక్ భారీగా ఇంటికొచ్చాను. వచ్చాక ఇక్కడ అక్కయ్యలందరినీ గమనించాను, చూశాను. వాళ్ళు చిన్న చిన్న విషయాలు, భార్యాభర్తల అనుబంధాన్ని బలంగా చేసేవి ఎక్కువగా మర్చిపోతున్నారు. నాన్నగారు తన మాటలు వినటంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అయినా తన అన్ని తిక్క మాటలే మాట్లాడుతుంది. నా టైం అనవసరంగా వేస్ట్ చేసుకోలేను. సారీ. అరే అరే కార్తీక్, వాడు వెళ్ళిపోయాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే. అందుకని మీరంతా ఆలోచించే ఉంటారు కదా మీ వైఫ్స్ కి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలని. ఏంటి గిఫ్టా? చూడు లవ్లీ, ఈ వ్యాలంటైన్స్ డే లాంటివన్నీ అనవసర విషయాలు. అదీగాక మన ఇంట్లో ఇలాంటి వాటికి అనుమతి లేదు, తెలిసిందా? పెద్ద బావగారు ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లారినట్టు అనుకుంటే ఇప్పుడైనా మొదలు పెట్టొచ్చు కదా. అవును, అది కూడా నిజమే. నేను అనుకునేదేంటంటే ఒకవేళ మనం ప్రేమిస్తే కనుక అది తెలియజేయడం తప్పనిసరి. తన భార్య కోసం ఏ భర్త అయినా సరే ఏదైనా ప్రత్యేకమైనది చేయాలి. తప్పక చేయాలి. లవ్లీ, నేను చెప్పాను కదా మన ఇంట్లో ఇలాంటి వాటికి అనుమతి లేదంటే లేదని. అంతేగాక పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇలాంటివన్నీ అస్సలు బాగుండవు. ఇవన్నీ సమయాన్ని పాడు చేస్తాయి. చూడలవులి, మీ బావల ఆలోచనలు ఇలా ఉంటే ఇక నేను ముసలివాడిని అయినట్లే కదా. అదండి, మీరు ముసలోళ్ళు అయితే అయ్యుండొచ్చు, కానీ మేము ముగ్గురు అన్నదమ్ములు ఇంకా యువకులమే కదా. మేము తప్పకుండా వ్యాలంటైన్ డే జరుపుకుంటాం. కిట్టు చూడు, నాకొక్కడికే కాదు, గౌరీకి కూడా ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. అందువల్ల ఇవన్నీ వద్దు ప్లీజ్. పెద్ద బావగారు, అక్క సంతోషపడుతుంది. ఆవిడికి తప్పకుండా నచ్చుతుంది. ఆమెకే కాదు, ప్రతి స్త్రీకి నచ్చుతుంది. తన కోసం ఏదైనా చేయాలనుకుంటుంది, ఏ వయసులో అయినా సరే. అయితే ఏ చిన్న సర్ప్రైజ్ అయినా అక్కలకి ఎలాంటి అనుమానం రాకూడదు. అలాగే. నాకు అర్థమైంది. ప్రియాని నేను ఏ విధంగా సంతోషపెట్టాలో. నాన్నగారు, నేను ఇప్పుడే వస్తాను. నాన్నగారు, నాకు షాపుకు వెళ్లేందుకు ఆలస్యం అవుతోంది. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి, నేను కూడా అలాగే చేస్తాను. నేను బయలుదేరతా మరి. వీళ్ళిద్దరు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. గాడ్ ప్రామిస్, నేను ఒక్కని నా బుర్రని ఎలా నడిపించుకోను. బాబు, నువ్వు ఒక్కడే కాదు, ఇలా కూర్చో చెప్తా. మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. అలాగా. నాన్నగారు, ఇప్పుడు మీరే చెప్పండి నేనేం చేయాలో. అయినా నువ్వు లవ్లీని అడగచ్చు కదా. అవునా, లవ్లీ అడగాలా? అయితే లవ్లీ త్వరగా చెప్పా, ఇప్పుడు నేనేం చేయాలి? మీ మెదడుకు పని పెట్టండి. మీనాక్షకి ఇష్టమైందేంటి? మంచి భోజనమా, మేకప్ సామానా, ఏదైనా సరే ఆవిడికి చాలా ఇష్టమైంది. నాకు తెలిసిపోయింది. యాహూ! ఏం ఇవ్వాలో నాకు తెలిసిపోయింది. మావయ్య గారు, ఇప్పుడు చెప్పండి, అత్తయ్య గారికి మీరేమిస్తున్నారు? నేనా? నేనే గిఫ్ట్ ఇవ్వను. లవ్లీ, చలికాలం పోయినట్టే పోయి మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఉక్కపోస్తుంది, ఒక్కోసారి చలేస్తుంది. చూస్తున్నావు కదా, అసలు కాలాలు నమ్మే పరిస్థితి లేదు. అవును మావయ్య గారు, నేను కూడా చలికాలం అయిపోయింది అనుకున్నాను. కానీ చూసారుగా, మళ్ళీ వచ్చేసింది. ఎంత చలిగా ఉంటుందో. మావయ్య గారు, అత్తయ్య గారు మళ్ళీ వచ్చేస్తారు. ఓ పని చేద్దాం, కిందికి వెళ్దాం. పద 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 పద. మీ అత్తగారి మనసును ఆశ్చర్యపరిచే గిఫ్ట్ ఏంటనేది ఎంత ఆలోచించినా ఐడియా రావడం లేదు. మావయ్య గారు, చిన్నగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడితే అందరికి వినిపిస్తుంది. ఏం చెప్పమంటావు లవ్లీ? ఇంటి బాధ్యతల్లో 35 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో అర్థమే కావట్లేదు. అయినా ఇన్ని సంవత్సరాలలో మీ అత్తగారికి బాగా ఇష్టమైనది ఏంటో అసలు తెలుసుకోలేకపోయాను. ఇక ఆ రోజుల్లో ఏం ఇష్టపడేదో. మావయ్య గారు, మీరు ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళండి. మీరు అత్తయ్య గారు యంగ్ కపుల్ గా ఉన్న రోజుల్లోకి ఆలోచించండి. అప్పుడు అత్తయ్య గారికి ఏమేమి ఇష్టమో, ఆవిడ కట్టుకునే బట్టలు, ఆవిడకి ఇష్టమైన వస్తువులు ఏంటో గుర్తు చేసుకోండి. అరే, చాలా సంవత్సరాలైందమ్మా. మీనాక్షక్క, ఏంటి? ఇలా రండి.
చెప్పు. లవ్లీ ఏం ప్లాన్ వేస్తుందో అర్థం కావట్లేదు. ఇంతకు ముందే తను పెద్ద బావతో కిట్టు బావతో మాట్లాడడం చూశాను. ఇప్పుడు మావయ్య గారితో మాట్లాడుతుంది. ఏదో ప్లానింగ్ చేస్తుంది. అయ్యో అనుమానాలు ఎందుకు, నేనే వెళ్ళి డైరెక్ట్ గా అడిగేస్తాను. వద్దు, అడగొద్దు. మనకెందుకు చెప్తుంది? ఏదో సీక్రెట్ అయి ఉంటుంది. ఇక్కడే ఉండి విందా. గుర్తుకొచ్చింది. అది పెళ్ళైన కొత్తల్లో, అంటే అప్పటికి ఉమేష్ కూడా ఇంకా పుట్టలేదు. నేను ఆఫీస్ పని మీద హుజూర్ నగర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక రాత్రి స్టే చేయాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ మీ అత్తగారిని కూడా నాతో తీసుకెళ్లాను. ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాను. నిన్ను చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ సుకుమారంగా నవ్వుతూ సిగ్గుపడుతోంది. ముందు నువ్వు. మావయ్య గారు ఏ లోకంలో ఉన్నారో బయటకొచ్చి తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నేను ఎంతో ప్రేమతో ఒక పూల గుచ్చంలో నుండి ఒక పువ్వుని చేతిలోకి తీసుకున్నాను. తన నల్లని జడలో ఆ పువ్వుని పెట్టాను. అవునా? మరి అత్తయ్య గారు ఏమన్నారు? నాకేం వినపట్లేదు. అరే, తను ఇంకేం మాట్లాడుతుంది? పాపం సిగ్గుతో తన చేతులతో ముఖాన్ని దాచుకుంది. మావయ్య గారు ఐడియా వచ్చేసింది. అయ్యో, మావయ్య గారు గత 35 ఏళ్ల క్రితం మీరు పాటించిన ఆ రూటునే మళ్ళీ ఉపయోగించండి, అంతే. అయ్యో, అది 35 సంవత్సరాల క్రితం మాట. అయినా నీకేమనిపిస్తుంది? ఈ వయసులో అలాంటివన్నీ బాగుంటాయా? బాగుంటాయా కాదు, బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు మీ చెవిలా పడేయండి. ఇలా రండి. అవునా? ఇది ఫలితం ఇస్తుందని నీకు నమ్మకం ఉందా? మావయ్య గారు ఖచ్చితంగా 100%. అయితే ఓకే. అయిపోయింది. నేను చేసే ఈ పని సఫలమవుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక తేడా వచ్చిందంటే తిట్లు తినాల్సి వస్తుంది. బయటపడాలి. లవ్లీ, నువ్వు ఇంట్లో అందర్నీ వ్యాలంటైన్స్ డే చేసుకునేందుకు ఒప్పించావు. కానీ కార్తీక్తో ఈ విషయం మాట్లాడలేకపోయావు. ఎవరో నిజమే చెప్పారు, అందరూ వాళ్ళు కోరుకున్న ప్రేమను పొందలేరు అని. వద్దొద్దు, నా మాట విను ప్రియా. ఇలాంటి సమయంలో డైటింగ్ వైటింగ్ లాంటివి అస్సలు ఆలోచించకూడదు. అరే చూడు, నువ్విప్పుడు నీ బిడ్డ వంతు కూడా భోజనం చెయ్యాలి. నీకెలాంటి పుల్లని తీయని కరకరలాడే ఏ రుచికరమైన ఆహారం తినాలనిపించినా నాకు వచ్చి చెప్పు. ఇంట్లో ఏదైనా చేసేందుకు ఇంతమంది ఉన్నావు. ఈ టైంలో ప్రియ అమ్మతో ఉంది. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడం పాసిబుల్ కాదు. ఎలా ఇవ్వడం? ఓ పని చేస్తా, దీన్ని నేను పెద్దన్నయ్య గది ముందు పెడతా.
సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే. ఓయ్, ఇదెవరి గిఫ్ట్? ఖచ్చితంగా ఇది ఉమేష్ అన్నయ్య తెచ్చుంటాడు. గౌరీ వదిన సర్ప్రైజ్ చేసేందుకు. మరిప్పుడు దీన్ని ఇలా ఇక్కడ ఎందుకు పెట్టాడు? పాపం సిగ్గుపడుంటాడు, అందుకే లోపలికి తీసుకెళ్ళుండడు. అయినా ఇది ఇక్కడే ఉంటే మరి గిఫ్ట్ తెచ్చిన ఉద్దేశం? ఈ ఉమేష్ అన్నయ్య ఇంకెన్నాళ్ళు పిల్లల్లో సిగ్గుపడతాడో ఏంటో. ఏమండి కిట్టు గారు, మీరే దీన్ని ఎత్తుకొని వాళ్ళ గదిలో జాగ్రత్తగా పెట్టండి. హై హైలసా హై హైలసా హై హైలసా హై హైలసా. ఉమేష్ అన్నయ్య తెచ్చిన ఈ గిఫ్ట్ ని ఇక్కడే పెడతాను. దీనికి ఇదే సరైన ప్లేస్. వదిన చూడగానే సంతోషపడుతుంది. అనవసరంగా ఈ లవ్లీ నాకు పని పెట్టింది. దీన్ని ఇక్కడ పెడదాం. కాసి నీళ్లు తాగొస్తాను. అరే గిఫ్టా? ఎవరు పెట్టుంటారు? అమ్మాయి సన్నగా. ఏమండి కిట్టు గారు, మీరు నా కోసం ఏవైనా గిఫ్ట్ లాంటివి తీసుకొచ్చారా? అప్పుడేలా కనిపెట్టేసింది? అవును, తెచ్చేశాను. అరే సూపర్ గా ఉంది. మొదటిసారి మా కిట్టు గారు